దాదాపు 3 నెలలుగా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహంతోనే ముంబై కలకల్లాడిపోయింది. ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడైన అనంత్ వివాహం నేపథ్యంలో ముంబైలోని బాంద్రా, కుర్లా ప్రాంతంలో పనిచేసే సాధారణ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారంటే ఏ రేంజ్లో పెళ్లి పనులు జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. దాదాపు 5 ప్రీ వెడ్డింగ్ పార్టీల తర్వాత ఎట్టకేలకు ఈరోజు అనంత్ రాధికల వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే ఈ పెళ్లికి అంబానీలకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 5,000 కోట్లు. ఇది ప్రిన్సెస్ డయానా, చార్ల్స్ వివాహం కంటే ఎక్కువ. ప్రిన్సెస్ డయానా వివాహానికైన ఖర్చు 1,361 కోట్లు, పెళ్లికైన ఖర్చు 2,500 కోట్లు కాగా ప్రీ వెడ్డింగ్ పార్టీలకైన ఖర్చు 2,500 కోట్లు. ఈ రకంగా చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం ఇదే అని చెప్పాలి. మరి గిన్నీస్ రికార్డ్ వాళ్ళేమన్నా అంబానీలను సంప్రదిస్తారేమో వేచి చూడాలి. అనంత్ అంబానీ పెళ్లి జూలై 12న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాల నుంచి ఎందరో సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే పెళ్లిప్పుడు జరగ్గా ముందస్తు వేడుకలు ఎప్పుడో మొదలయ్యాయి. మొదట గుజరాత్ జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత ఇటలీలో గ్రాండ్ క్రూయిజ్లో రెండోసారి పెళ్లి ముందస్తు వేడుకలు జరిగాయి. ఇప్పుడు ముంబైలో పెళ్లితో ముగిసింది. ఇంకా జూలై 13న ఆశీర్వాద్, జూలై 14న రిసెప్షన్ వేడుకలు ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ సెంటర్లోనే జరగనున్నాయి. దాదాపు అన్ని రంగాల నుంచి దిగ్గజాలు, ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కాగా ముఖేష్ అంబానీ వేల కోట్లు ఖర్చు చేశారు. అయితే ఇక్కడే తెలిసిన విషయం ఏంటంటే అంబానీ తన నెట్వర్త్ నుంచి పెద్ద మొత్తం ఏం ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అంబానీ కుటుంబం ఈ పెళ్లి వేడుకల కోసం మొత్తం తమ నికర సంపదలో కేవలం 0.5% మాత్రమే వెచ్చించిందని ఎన్సీ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ నితిన్ చౌదరి తన అనాలిసిస్ రిపోర్ట్లో వెల్లడించారు. అయితే సగటు భారతీయ కుటుంబాలు తమ సంపదలో ఇంతకంటే పెద్ద మొత్తమే ఖర్చు చేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఉదాహరణకు 50 లక్షల నుంచి కోటి వరకు నికర సంపద ఉన్న భారత కుటుంబీకులు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారట. ఇక ఇదే 10 కోట్ల వరకు సంపద ఉన్నవారు దాదాపు 1.5 కోటి వరకు పిల్లల పెళ్లిళ్ల కోసం వెచ్చిస్తున్నారని చెప్పారు. ఇది వారి మొత్తం సంపదలో చూసినట్లయితే కనీసం 5 నుంచి 15% వరకు ఉన్నాయని, అదే అంబానీ మాత్రం తన సంపదలో 0.5% మాత్రమే కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నారని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో సింగర్లు, డాన్సర్లు, నటీనటులు, క్రీడా, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులు ఎందరో వచ్చినా మొత్తం దాదాపుగా 5,000 కోట్ల వరకు మాత్రమే ఖర్చవుతున్నట్టు తెలిసింది. ఇది $0.6 బిలియన్ వరకు ఉంటుందన్నమాట. ఇక అంబానీ మొత్తం సంపద $123.2 బిలియన్ల ఉండగా అందులో $0.6 బిలియన్ అనేది కేవలం 0.5% మాత్రమేనని చాలామంది పేర్కొంటున్నారు. రాధికా మర్చెంట్ ఎవరంటే, రాధికా మర్చెంట్ వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్ కుమార్తె. వీరేన్ ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ ముఖేష్ అంబానీకి చాలా ఏళ్లుగా సన్నిహితుడు. అదే సమయంలో రాధిక, ఈషా అంబానీ ఇద్దరు మంచి స్నేహితులు. ఇరు కుటుంబాల్లో మంచి సాన్నిహిత్యం ఉంది. అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి తన చదువుని పూర్తి చేశారు. అప్పటి నుంచి జియో ప్లాట్ఫామ్, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ బోర్డులలో సభ్యునిగా సహా వివిధ హోదాలలో రిలయన్స్ ఇండస్ట్రీలో పనిచేశారు. అనంత్ అంబానీ ప్రస్తుతం ఆర్ఐఎల్ ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి బోర్డ్ ఆఫ్ ఎన్కోర్ హెల్త్ కేర్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పెళ్లి ఇండియాలోనే జరగాలి. అత్యంత సంపన్నుడు, బిలియనేర్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా గుజరాతీ సాంప్రదాయ పద్ధతిలో జరగనున్నాయి. అయితే భారత్లో ఘనంగా వివాహాలు జరుపుకోవడానికి గల కారణాన్ని అనంత్ అంబానీ స్పష్టం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రముఖుల్లో ఒకరైన అనంత్ అంబానీ ఘనంగా పెళ్లి వేడుకల్లో నిమగ్నమయ్యారు. పెళ్లికి ముందు 2 ప్రీ వెడ్డింగ్ పార్టీలు కూడా జరిగాయి. అందులో ఒకటి అంబానీ కుటుంబం మూలాలున్న గుజరాత్లోని జామ్నగర్లో జరగగా రెండోది ఇటలీలో జరిగింది. నిశ్చితార్థం సమయంలో తన పెళ్లికి సంబంధించి అన్ని వేడుకలు భారతదేశంలోనే ఉంటాయని అనంత్ అంబానీ స్పష్టం చేశారు. వివాహ వేడుక భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుందని అనంత్ అంబానీ తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వెడ్ ఇన్ ఇండియా పిలుపుతో తాను స్ఫూర్తి పొందానని అనంత్ అంబానీ చెప్పారు. చాలామంది వారి పెళ్లి వేడుకల కోసం విదేశాలను ఎంచుకుంటే అనంత్ అంబానీ మాత్రం తన వివాహాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వివాహ వేడుకల్లో ఒకటిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం భారతదేశంలో ఇప్పటివరకు చూడని అతిపెద్ద రాయల్ వెడ్డింగ్లలో ఒకటిగా రూపుదిద్దుకుంటుంది.
ఈ పెళ్లి భారతీయ సంస్కృతిలో అతిపెద్ద దృశ్య విందుగా మారుతుందని భావిస్తున్నారు. అంతేకాదు భారత ఆర్థిక వ్యవస్థలో ఈ పెళ్లి సృష్టించే ప్రభావం చాలా పెద్దది. ముంబైలో జరిగే ఈ వివాహం ద్వారా కళాకారులు, సాంస్కృతిక టాలెంట్స్, డిజైనర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. పెళ్లికి ముందు జరిగిన వేడుకల కోసం 6 నెలల పాటు 1,00,000 మందికి పైగా ఉపాధిని కల్పించాయి. ఇందులో కుక్లు, డ్రైవర్లు, ఆర్టిస్టులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఈ వేడుక స్థానిక ఆర్థిక వ్యవస్థకు అందించిన ప్రోత్సాహం అపారమైనది. జామ్నగర్, రాజ్కోట్ అలాగే సమీప ప్రాంతాలలో పర్యాటక వృద్ధిని కూడా ఈ సంఘటనతో ప్రస్తావించాలి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఈ జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి చేసుకోనున్నారు. అయితే పెళ్లితో పాటు 3 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. 50 జంటలకు పెళ్లిళ్లు, 1,00,000 రూపాయల చెక్, భారీ కానుకలు ఇచ్చిన అంబానీ ఫ్యామిలీ, ముఖేష్ అంబానీ కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో భాగంగా 50 జంటలకు సామూహిక వివాహాలు చేసింది. అంతేకాకుండా ఒక్కో జంటకు స్త్రీధనం కింద 1,00,000 రూపాయల చెక్కు, ఏడాదికి సరిపడా సరుకులు, పెళ్లి సహా భారీగా కానుకలు అందించింది. పెళ్లికి అతిథులను తీసుకురావడానికి 3 ఫాల్కన్, 2,000 జెట్లను రెంటుకు తీసుకున్న అంబానీ ఫ్యామిలీ. పెళ్లికి వచ్చే కొందరు ప్రత్యేక అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ 3 ఫాల్కన్ 2000 జెట్లను రెంటుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అతిథుల కోసం అంబానీ కుటుంబం 3 ఫాల్కన్ 2000 జెట్లను రెంటుకు తీసుకున్నారని, అలాగే పెళ్లికి సంబంధించిన ఈవెంట్ల కోసం 100కు పైగా ప్రైవేటు విమానాలను వాడాలని అనుకుంటున్నారని ఎయిర్ చార్టర్ కంపెనీ క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా చెప్పారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి అతిథులు వస్తున్నారని అన్నారు. ఆయా విమానాలు దేశంలోని అనేక ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తాయని తెలిపారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు 3 రోజుల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ నిశ్చితార్థం నుంచి ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకు ఎంతో ఘనంగా జరిగాయి. ఇప్పుడు పెళ్లి వేడుక అంతకంటే ఘనంగా జరగనుంది. అనంత్ అంబానీ పెళ్లి వేళ రిలయన్స్ ఉద్యోగులకు ఏం పంపుతున్నారో చూడండి. చాలామంది రిలయన్స్ ఉద్యోగులు తమకు అందిన గిఫ్ట్ బాక్సుల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రెడ్ కలర్లో ఉన్న ఈ గిఫ్ట్ బాక్స్లో గోల్డ్ కలర్ అక్షరాలతో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి గురించి ముఖేష్ అంబానీ, నీతా అంబానీ రాసినట్లు ఉంది. మన దేవుళ్ళు, దేవతల ఆశీర్వాదంతో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకను జరుపుకుంటున్నామని అందులో పేర్కొన్నారు. ఆ బాక్స్లో స్వీట్లు, సిల్వర్ కాయిన్తో పాటు మిక్చర్ ప్యాకెట్ కూడా ఉంది. రిలయన్స్లో పనిచేస్తున్నందుకు ప్రోత్సాహకాలని ఉద్యోగిని తన్యా రాజ్ ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను కూడా కొన్ని నెలలుగా నిర్వహించారు. ప్రస్తుతం 3 రోజుల పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అనంత్ అంబానీ పెళ్లి ఎఫెక్ట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చిన పలు కంపెనీలు. ఎందుకంటే మొత్తం 3 రోజుల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో అక్కడి కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. నేటి నుంచి ఈ నెల 15 వరకు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పాయి. వివాహ వేదిక సమీపంలోని రోడ్లను ఈ 3 రోజులు మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు ఆయా ఈవెంట్ల కోసం వాడతారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో దీనిపై స్థానికులు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశ విదేశాల నుంచి చాలామంది ప్రముఖులు పెళ్లి వేడుకకు వస్తుండటంతో ఈ వేడుకను పబ్లిక్ ఈవెంట్గా గుర్తిస్తూ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. పెళ్లి వేడుక వల్ల బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని హోటల్ గదుల అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. అనంత్, రాధికా అంబానీల పెళ్లికి ఎంత ఖర్చు చేశారు? ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, ఆగర్భ శ్రీమంతుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ వివాహం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 7 నెలల క్రితం మొదలైన వేడుకలు ఈ నెల 14వ తేదీతో ముగియనున్నాయి. ప్రపంచం నలుమూల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎంతోమంది అనంత్, రాధికా పరిణయానికి హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ మొదలు పరిణయ వేడుకలు కనీ విని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. తన చిన్న కుమారుడు అనంత్ వివాహాన్ని నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో జరిపిస్తున్న ముఖేష్ అంబానీ ఈ వేడుకకు ఎంత ఖర్చు చేశారనే విషయమై చర్చ జరుగుతోంది. గ్లోబల్ స్టార్లతో ప్రదర్శనలు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకలు మార్చిలో గుజరాత్లోని జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్తో మొదలయ్యాయి. ఈ నెల 12న వారి పరిణయం జరిగింది. 13, 14 తేదీల్లో రిసెప్షన్ జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు అనంత్, రాధికా పరిణయానికి హాజరయ్యారు.
గ్లోబల్ స్టార్లు జస్టిన్ బీబర్, రిహానా, బాలీవుడ్ ప్రముఖుడు దిల్జీత్ దోసాంజ్ వంటి వారు ప్రదర్శనలు ఇచ్చారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చయిందని రెడిట్లో ఓ పోస్ట్ వైరల్గా మారింది. ఇది ముఖేష్ అంబానీ ఆస్తి విలువలో కేవలం 0.5% మాత్రమేనని ఆ పోస్ట్ పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుమారు 1000 నుంచి 2,000 కోట్ల అంచనాలున్నాయి, కానీ 5,000 కోట్లు ఖర్చు చేశారా, మైండ్ బ్లోయింగ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. కుటుంబంలోని 5 తరాలు సంతోషంగా ఉండడానికి ఇంత మొత్తం సరిపోతుందని మరొకరు పేర్కొన్నారు. అంబానీలు రోజు 3 కోట్లు ఖర్చు పెడితే వారి సంపద వారికి 962 సంవత్సరాల వరకు వస్తుంది అని ఒక వ్యాసం చదివానని ఒక యూజర్ కామెంట్ చేశారు. 3 కోట్లు జస్ట్ బేస్ వెల్త్ అని మరొకరు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చ్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్తో మొదలైన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకలు పెళ్లి రిసెప్షన్తో ముగియనున్నాయి. యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, కిమ్ కర్దాషియన్, శాంసంగ్ సీఈఓ హాన్జాన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వివాహానికి హాజరవడం కోసం ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు. పెళ్లికి హాజరు కానున్న అతిథులు వీరే. దీనికి బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లేర్, బోరిస్ జాన్సన్ రానున్నారని సమాచారం. అమెరికన్ రియాలిటీ స్టార్లు కిమ్ కర్దాషియన్, బ్లో కర్దాషియన్, లైఫ్ కోచ్ జేషెట్టి, యుఎస్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాన్ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిడ్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, టాంజానియా అధ్యక్షుడు సామియా సులూహు హుసేన్, ఐఓసీ అధ్యక్షుడు జాన్ ఆంటోనియా, ఫీఫా అధ్యక్షుడు గియన్నీ ఇన్ఫాంటినో వంటి ప్రముఖులు రానున్నారు. ఇక వ్యాపార రంగం నుంచి హెచ్ఎస్బీసీ చైర్మన్ మార్క్ టక్కర్, అరామ్కో సీఈఓ అమిన్ నాసర్, మోర్గాన్ స్టాన్లీ అండ్ మైకిల్ గ్రిమ్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ముబాదలా ఎండీ ఖల్టున్ ఆల్ ముబారక్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జేలీ, లాన్హిడ్ మార్టిన్ సీఈఓ, బీపీ సీఈఓ, ఎరిక్సన్ సీఈఓ, కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ బదేర్ మొహమ్మద్ అల్ సయ్యాది, నోకియా ప్రెసిడెంట్ టామీ ఉయిటో సహా ఇంకా పలు ప్రపంచ స్థాయి సంస్థల చైర్మన్లు, ఎండీలు, సీఈఓలు అంబానీల ఆతిథ్యం అందుకున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే రేపటి నుంచి 3 రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. జూలై 12న ముఖ్య ఘట్టమైన శుభ్ వివాహతో మొదలయ్యే ఈ సెలబ్రేషన్స్ జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్తో ముగుస్తారు.